హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్. నేను మీ గురుని. మీకోసం వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడున్న కలెక్షన్ అంతా మన దగ్గర ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు ఏ డ్రెస్ కావాలి, ఏ శారీ కావాలన్న స్క్రీన్ షాట్ చేసి కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. నేనైతే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కొంతమందికి మీకు తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అండి. బట్ నాకు తెలిసినది నేను చెప్తున్నాను. మనకి ఇంతకు ముందు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మనము శ్రీరామనవమికి భద్రాచలం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదండి, సీతారాముల కళ్యాణము. ఆ తర్వాత మన హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొన్ని రోజు అక్కడ చేశారు. తర్వాత కడప జిల్లాలో, రాయలసీమలోని కడప జిల్లాలో ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణము చేస్తున్నారు కదా గ్రాండ్గా. ఇప్పుడు ఏమైందంటే మన రాష్ట్రం మనకు ఇంతకు ముందున్న సీఎం గారు జగన్ గారు కొన్ని ఒకే డిస్టిక్ను 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు కదండి. అప్పుడంతా గందరగోళం అయిందనమాట. ఒకే డిస్టిక్ను 2, 3 అలా డివైడ్ చేశారు. సో కడప జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన సిద్ధవటము ఒక్క తెలుసండి, అక్కడ కోట ఉందన్నమాట. ఇది కూడా కడప జిల్లాలోని ఒక ప్రాంతం అనమాట. సిద్ధవటం అండ్ ఒంటిమిట్ట ఇవి ఇంతకుముందు కడపలో ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ ప్రాంతాలను కడప డిస్టిక్ కాకోకుండా మేబీ దగ్గరున్న డిస్టిక్లోకి మారుస్తామని అంటున్నారు. దీనికోసము మీరు ఏమంటారంటే ఇది సమంజసమేనా? ఇప్పటి నుంచో పురాతనమైన నుంచి మనకి ఒంటిమిట్ట అంటానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏదైనా ఉందంటే రాయలసీమలో కానీ ఏపీలో కానీ కడప అండి. ఇప్పుడు అది ఆ ఒంటిమిట్టను ఆ సిద్ధవటం కూడా చాలా ఫేమస్ అనమాట. రాజులు పరిపాలించిన ప్రాంతం ఆ సిద్ధవటము. సో సిద్ధవటము కడప, సిద్ధవటము ఒంటిమిట్ట అంటేనే మనకి ఇంతకుముందు కడప గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఆ రెండు ప్రాంతాలను కడప డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్లోకి మర్జ్ చేసినట్లయితేనే ఎలా ఉంటుందండి? జస్ట్ చెప్పనీకే అది గందరగోళంగా ఉంది. అలాంటిది ఆ ప్రాంతాలను డివైడ్ చేసే ఎలా ఉంటుందో తెలుసుకోండి. అలాగే మన తిరుపతి గురించి అండి, తిరుపతి చిత్తూరు ఉంది కదా. సో ఇది మనం ఫీల్ అవుతున్నాం. దానికి పెద్ద స్టోరీ అయితే ఉందండి. యాక్చువల్గా తిరుపతి అనేది ఇంతకుముందు తమిళనాడులో ఉంది. కొన్ని రీజన్స్ వల్ల ఇది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. మీకు స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సిద్ధవటం ఒంటిమిట్ట ప్రాంతాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.